ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డిలో కార్మికుల కోసం అందుబాటులోకి రానున్న ఈఎస్ఐ డిస్పెన్సరీ, టీజేఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి వినతి మేరకు ఈఎస్ఐ డిస్పెన్సరీ మంజూరు చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి బైపాస్ రోడ్లో ఎంపీడీఓ ఆఫీస్ పక్కన ఉన్న ఆర్ఎండ్బి క్వార్టర్స్లో డిస్పెన్సరీ ఏర్పాటుకు నిర్ణయం. 8 లక్షల రూపాయలు స్వంత నిధులతో ఆర్ఎండ్బి క్వార్టర్స్కు మరమ్మతులు చేయిస్తున్న జగ్గారెడ్డి, ఈసీ డిస్పెన్సరీ ఏర్పాటు చేయబోయే భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి 10 బెడ్స్ 20 మంది సిబ్బందితో ఏసీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం. ఇప్పుడు నేనేమంటున్నా రిజిస్టర్ వస్తారు కదా, ఆ రోజు కొత్త కన్స్ట్రక్షన్ శాంక్షన్ ఉందంట వీళ్ళకు ఫండ్స్. ఆ రోజు అడుగుతాం, ఆ రోజు అడిగి ఇచ్చిండు అనుకో. ఇక ఇప్పుడు ఈ జాబ్ ఉంది కదా, ఆడదాకా ఉంది కదా, ఉండాలి సార్. ఇప్పుడు ఇటు ఉంది కదా, ఇట్టుంటే ఇప్పుడు దీని ఇట్లా మనం తీసుకున్నాం అనుకో, గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కిందంతా డాక్టర్స్ అదంతా ఉంటుంది, పైన అడ్మిట్ అయ్యే బెడ్స్ వీడ్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్, అవసరం వస్తే సెకండ్ ఫ్లోర్. ఆ రోజు వచ్చిన రోజు మినిస్టర్కి వచ్చిన రోజు ఒక లెటర్ తయారు చేయండి, నా లెటర్ మీద తయారు చేస్తాను. తయారు చేస్తే కొత్త శాంక్షన్ అడుగుతాము. ఇది ఇనాగ్రేషన్ కొత్త శాంక్షన్ అడుగుతాము. ఇక పర్మనెంట్ బిల్డింగ్ అయిపోతుంది, ఇదే జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ అయిపోతుంది. అంతే కదా, ఉన్నాయి చెప్తున్నది, ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళతో మాట్లాడి ఎన్ని బెడ్లది శాంక్షన్ ఇమీడియట్లీ మినిస్టర్ ఇవ్వగలుగుతాడు. దాని తగ్గట్టు ఒక రిప్రజెంటేషన్ నా లెటర్కి తయారు చేయాలి. రైట్, ఓకే, డన్. చలో అంతే కదా. ఒకటే ఉంది కిందనేమో 2 పోర్షన్ కదా, సరే పైనేమో మొత్తం హాల్ ఇది కాదు. ఇదంతా ఒకటి మళ్ళీ ఇళ్ళనే పెడుతున్నాయి. అచ్చా, మన ల్యాబ్స్ వస్తాయి, మందులు పెట్టుకుంటారు. ఒకటి ల్యాబ్ అని చెప్పి వాళ్ళు స్టోర్ మందులు మందులకు ఒక రూము, వాళ్ళకు కూడా ఒక రూమ్ ఉండాలి, రెస్ట్ రూమ్. చెప్పి ఒక రెస్ట్ రూమ్ వాళ్ళకు రెండు కూడా రెస్ట్ రూమ్ వాళ్ళ స్టాఫ్ పెట్టాలి కదా. ఇప్పుడు అదే చెప్పారు. చూడు అంటే ఎవరో ఇద్దరింటి ఒకరు, ఆమెనా నేను భజనలో కూర్చుంటే లేట్ అయిపోతుంది. ఓకే, గుడ్, ఓకే. మీదుందా? చలో. ఆయననే మినిస్టర్ సంగారెడ్డిలో ఈఎస్ఐ హాస్పిటల్ లేదన్నా అని అడిగి ఆయన ఇమీడియట్లీ నేను పర్సువేట్ చేసి శాంక్షన్. ఓహో, అట్లా వచ్చిందా? ఇది వచ్చింది, నిర్మల్ అడిగిన తర్వాత వచ్చిందా? అవును, అరబిందో పెద్దది కాబట్టి అరబిందో కూడా అరబిందో ఎంప్లాయీస్ కూడా వస్తారు. సంగారెడ్డిలో సంగారెడ్డి చుట్టుపక్కల ఇండస్ట్రీస్ వల్ల ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న కార్మికులను అందరికీ వస్తుంది. అచ్చా, ఇప్పుడు మనల్ని అడిగానే మనము కలెక్టర్తో మాట్లాడాం, జాయింట్ కలెక్టర్ చెప్పినాము, ఆర్ఎండ్బీలకు చెప్పి తీసుకున్నాం అనుకో. ఎంత ఇప్పుడు ఈ రిపేర్స్కి ఎంత వస్తుంది సార్? ఇప్పుడు సరే, ఇప్పుడు ఎమర్జెన్సీ కింద మనం 8 lakhs పెట్టి ఇప్పుడు చేపిస్తున్నాం, అంతేగా చెప్పలేదు. ఈఎస్ఐ దగ్గర రిపేర్ చేయడానికి ఉండదు కాబట్టి నేను ఇస్తున్నా 8 లక్షలు. ఓకే, సరే. ఇప్పుడు నాకు ఎన్ని రూమ్స్ ఉన్నాయి మనకు? మొత్తం 4 ఎగ్జాక్ట్ మనకి ఏంటి ఆర్ఎం ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్ పక్కన, ఎంపీడీఓ ఆఫీస్ పక్కన బైపాస్ కాబట్టి బైపాస్కి ఎంపీడీఓ ఆఫీస్ 50 మీటర్ల రోడ్ కన్వీనెంట్ దగ్గర అంటే మున్సిపల్ వీకెండ్ సూపర్ మార్కెట్ ఏదైనా కానీ. ఓకే, ఎన్ని రూమ్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు 4 పోర్షన్ 8 రూమ్లు ఉన్నాయి. అలా బెడ్స్ ఉంటాయి. ఎందుకు చెప్పారంటే 2 గదులు కలిపి ఒకటి చేస్తే ఇమీడియట్లీ 10 బెడ్లు వేసుకుంటారు కదా, అది 11 మంది చెప్పి సరే సార్, 10 బెడ్లు వేసుకుంటారు. 10 బెడ్లు ఇమీడియట్లీ అంటే ఇప్పుడు డాక్టర్స్ వీళ్ళంతా 20 మంది స్టాఫ్ అని చెప్పారు సార్. టోటల్గా 20 మంది స్టార్ట్ చేస్తారు. డాక్టర్స్, కంపౌండర్స్ వీళ్ళంతా కూడా ఉంటారు. 10 బెడ్లు వస్తున్నాయి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు సార్. ఒకవేళ ఈ హాస్పిటల్ సరిపోకపోతే మళ్ళీ మాత్రం 10 బెడ్లు. ఇప్పుడు నిర్మల్ అడిగినందుకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇచ్చింది. ఇనాగ్రేషన్ కూడా 10 తారీఖు లోపల ఆయన వస్తుంది. వచ్చేటప్పుడు దామోదర్ సాబ్ చెప్పాడు, దామోదర్ సాబ్ కూడా చెప్పేసి చెప్పి ఆయన డేట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ డేట్లో దామోదర్ సాబ్ ఇద్దరు డేట్ సెక్రటరీ
సపరేట్ సపరేట్ ఇది ఏమంటారు డిస్పెన్సరీ ఈఎస్ఐ డిస్పెన్సరీ వస్తాడు చూసుకుంటాడు ఎస్ఐ డిస్పెన్సరీ ఓపీ అన్న ఓపీ ఓపీ గ్లూకోజ్ ఏదైనా ఉంటేగా ఏమో వీటికి వస్తుంటారు చేసుకుంటే అచ్చా నాకు అంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసు మీరు చూపెడితే వీళ్ళు ఎక్కడ రెఫర్ చేస్తాడు ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తారన్న రెఫర్ వల్ల ఎన్ని కోట్లైనా పోతుంది ఎన్ని కోట్లైనా వాళ్ళు సర్వీస్ చేస్తారు చేయడం ఒక పని చేయండి సరే ఇప్పుడు దీని మీద ఒక 2 రోజులు పాంప్లెట్ ఇచ్చి 9-10 తారీఖు అంటే 9-10 అంటే వివేక్ గారు ఇచ్చిన డేట్ ఒక రోజు ఏమో ఇట్లా నిర్మల అడిగేది ఇట్లా అని అది ఒకసారి మ్యారేజ్ అడిగి పాంప్లెట్ ఇచ్చి నేడే మంత్రి వివేక్ గారు మళ్ళీ దామోదర్ గారు అట్లా అదొకటి ప్లాన్ చేసి గురించి పాంప్లెట్ చేయండి దాంట్లో అక్కడ పోస్టులో ప్లాన్ చేయండి అదొకటి చేయండి బాగానే ఉంది పార్కింగ్ మంచి పార్కింగ్ ఉంది ఇక వెహికల్స్ ప్రాబ్లం లేదు వెనకాల బ్రహ్మాండమైన జాగా. ఇది అచ్చా ఈఎస్ఐ కార్డు ఉన్న వాళ్ళకు వీళ్ళ ద్వారా ప్రైవేట్ కూడా రాయొచ్చు అన్ని ప్రైవేట్ అన్ని టాప్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా రాయొచ్చు ఒకసారి సత్తు సేటు కిరణ్ జాట్ బ్యాంక్ సార్ మీరు అంతా కూర్చొని మళ్ళా నేను ఇప్పుడు అడిగినా కదా ప్రైవేట్ ఎవరెవరు మళ్ళీ ఎలిజిబుల్స్ వస్తారు నేను ఎవరైనా మిస్ అయిన నుండి ఎట్లా చేయాలి మీరు అది కూడా కొంత ఈ 1-2-3 డేస్లో కూర్చొని రిపేర్స్ అయిపోయే లోపల అది కూడా క్లియర్ చేసుకుంటే సరిపోతుంది అంతే కదా సరే ఓకే లోపల చూద్దాం ఒకసారి బ్లాక్ బెల్ట్ దీన్ని నా పైన తప్పకుండా కొట్టే ముందు అయితే వీడియో కూడా వీడియో ఫోటో ఇప్పుడు యాక్చువల్గా అన్నవు వర్కర్స్ ఉంటారు కదా లేబర్స్ ఈ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ డిస్పెన్సరీకి ఈ బిల్డింగ్ మీరు చెప్పారు ఈ బిల్డింగ్ రిపేర్స్ పర్సనల్గా మీరు చెప్పిన కాబట్టి మీరే అమౌంట్ ఇచ్చారన్నా గవర్నమెంట్ నుంచి ఏం శాంక్షన్ యాక్చువల్గా ఇప్పుడు అవును ఎంతమంది ఇప్పుడు మన సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఇప్పుడు కార్మికులు అంటే ఇప్పుడు ఎవరెవరు అన్ని ఇప్పుడు అంటే ఆర్టీసీ వస్తుంది ఆల్ టైప్స్ ఆఫ్ లేబర్ ఆర్టీసీ వస్తుంది మళ్ళీ ఎంఆర్ఎఫ్ వస్తుంది ఓడిఎఫ్ వస్తుంది ఓడిఎఫ్ కూడా ఓడిఎఫ్ వాళ్ళకి సెపరేట్ ఉంది హెల్త్ కార్డు వాళ్ళకి హెల్త్ కార్డు ఉంటుంది వాళ్ళకి ఏ కంపెనీలు వస్తాయి ఇప్పుడు బీర్ ఫ్యాక్టరీలు మళ్ళీ పెప్సీ బెవరేజెస్ ఫ్యాక్టరీలు ఆటో నడిపించేటోళ్ళు ఆటోలకు వస్తుందా ఇంకా ఎవరికి ఇప్పుడు దుకాణాల్లో పనిచేసే వాళ్ళకి వస్తుందా లేబర్ కార్డు ఉన్న వాళ్ళు ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు షాప్లలో పనిచేసే వాళ్ళకి ఈఎస్ఐ కార్డు లేదా ఎందుకు ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి వాళ్ళు రిజిస్టర్ చేసుకోరు ఈఎస్ఐ పేమెంట్ కంపెనీ ఈఎస్ఐ పేమెంట్ 6 నెలలు ఉంటారు వెళ్ళిపోతారు అచ్చా అంటే దుకాణాలలో లేబర్స్ పర్మిట్ ఉంటారు లేబర్ చట్ట ప్రకారం శాలరీ ఇవ్వాలి పట్టుకోవాలి పైసలు పట్టుకోవాలి మెజారిటీ బీదోళ్ళకు అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఎట్లా వస్తుంది మరి వాళ్ళు కార్డు ఉంటుంది లేబర్ కార్డు ఉంటుంది లేబర్ కార్డు ఉంటుంది ఇలా చేయించుకుంటారు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అంటే ఇప్పుడు డ్రైవర్లు ఏ డ్రైవర్లు ఆటోని కాకుండా ఎన్ని డ్రైవర్స్ లారీ డ్రైవర్లు కానీ ఎవరైనా సరే కంపెనీ వాళ్ళకి ఈఎస్ఐ కట్టిన వాళ్ళందరూ ఏం చెప్పలేదు కంపెనీ ఏ కంపెనీ అయితే ఈఎస్ఐ కడతారో ఆల్ కంపెనీస్ ఈఎస్ఐ కట్టిన వాళ్ళందరికీ ఎలిజిబుల్ వస్తారు ఎలిజిబుల్ యాక్చువల్గా మనకు సదాశివపేటలో ఉంది కదా ఇప్పుడు ఈఎస్ఐ
సరే ఇక్కడ ఈడ సంగారెడ్డి టౌన్లో పెట్టాలనేది ఎవరు ఫోన్ చేసి యాక్చువల్లీ అప్పుడు ఇంతకుముందు ఒకసారి ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు వచ్చినప్పుడు మేడం అడిగింది. నిర్మల్ అడిగిందా? మేడం రోజుల క్రితము సంగారెడ్డికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు వచ్చిన సందర్భంలో మరి ఈ ఈఎస్ఐ హాస్పిటల్ డిస్పెన్సరీ హెడ్ క్వార్టర్లో ఒకటి ఉండాలి. సదాశివపేటలో ఉన్నది కానీ హెడ్ క్వార్టర్లో ఉండాలి. ఎందుకంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులకు డిస్పెన్సరీ ఇక్కడ ఈఎస్ఐ ఉంటే బాగుంటుంది అని నిర్మల గత కొన్ని రోజుల క్రితము మినిస్టర్ వివేక్ గారిని కోరిన సందర్భంలో అంతకుముందు కూడా దామోదర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారే కాబట్టి అది కాకుండా ఆయన శాఖనే, ఇది వారి శాఖనే కాబట్టి వారు నిర్మల్ అడిగిన వెంటనే వారు స్పందించడం జరిగి మినిస్టర్ గారు ఇమ్మీడియట్లీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వారు గత వారం రోజుల క్రితము నిర్మలకు కానీ లేకపోతే అక్కడ కలెక్టర్ గారికి అధికారులకు కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలో మరి ఇమీడియట్లీ శాంక్షన్ వచ్చింది. ఈఎస్ఐ డిస్పెన్సరీ సంబంధించిన ఇక్కడ గత కొన్ని రోజులు వీళ్ళకు అకామిడేషన్ దొరుకుతలేదంటే నేను ఆ మధ్యకాలంలో నేను నిర్మల కలెక్టర్ గారితో కూర్చొని అధికారులను కూర్చోబెట్టి R&D అధికారులను పిలిచి కొంత డిఆర్ఓ పాండు ఉండే ఆయనతో అందరితో కూర్చొని కొంత చర్చ చేసి సమన్వయం చేసి ఈఎస్ఐకి సంబంధించిన వాళ్ళ సూపరింటెండెంట్ అధికారులు అందరూ వచ్చారు, డాక్టర్స్. కొంత ఒకరోజు టైం కేటాయించి చూసిన సందర్భంలో R&B EDE వాళ్ళ బిల్డింగు ఇది ఇప్పుడు ఇదే బిల్డింగు తీసుకోవడం జరిగింది. రిపేర్స్ ఉన్నాయి. సరే వారికి ఈఎస్ఐ వాళ్ళకి ఇప్పుడు రిపేర్ల కాటికి శాంక్షన్ లేదు అని అంటే నేనే ఒక 8 లక్షలు సేట్ని అడిగితే 8 లక్షలు ఖర్చు వస్తుందంటే నేను డబ్బులు ఏర్పాటు చేసిన. ఇక మనము శాంక్షన్లకు లేట్ కాకుండా నేనే ఒక 8 lakhs అరేంజ్ చేసిన. ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ 10th లోపల అటో ఇటో ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి రూమ్స్ ఆ ఈఎస్ఐ డాక్టర్స్ వాళ్ళ సూపరింటెండెంట్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఏ రకంగా కావాలో చెప్పారు. వాళ్ళు ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక 10 బెడ్రూమ్స్, దాదాపు ఒక 20 మందితో స్టాఫు, 10 బెడ్స్ సంబంధించిన ఒక హాలు, అట్లాగే వాళ్ళు ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళ వెయిటింగ్ రూమ్స్ కానీ పేషెంట్లు కూర్చోవడానికి కానీ ల్యాబ్స్ బ్లడ్ ల్యాబ్ కానీ ఇంకా ల్యాబ్స్ కానీ ఏదైనా ఉంటాయి. ఇవన్నిటికీ రూమ్స్ కావాలంటే ఇక ఇప్పుడున్న ఈ R&B బిల్డింగ్ సంబంధించిన దాంట్లో మరి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మనము ఈ 10 రోజులలో ఇంకో 10 రోజులు అటో ఇటో ఇవన్నీ పూర్తి చేసి వివేక్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వారి శాఖకు సంబంధించి వారి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ని ప్రారంభించాలని దామోదర్ రాజనరసింహ గారు కూడా ఈ కార్యక్రమంలో అటెండ్ అవుతారు. మొత్తం మీద ఏంటంటే హెడ్ క్వార్టర్లో ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి. సపోజ్ ఈ హైదరాబాద్ సంగారెడ్డి చుట్టుపక్కల అరవిందో ఉంది, లేకపోతే మామూలు ఆటో డ్రైవర్స్ వస్తారు, ఇంకా చాలామంది ఆర్టీసీ డ్రైవర్లు, పెప్సీ, ఇంకా కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి కదా ఇక్కడ అంతా. యూబీ కానీ లేకపోతే ఎంఎస్ఎన్, పెప్సీ కానీ లేదనుకుంటే ఇటు MRF వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. అక్కడ సదాశివపేట కాకుండా MRF వాళ్ళు ఇక్కడ కూడా ఉంటారు. చుట్టుపక్కల ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న ఎన్ని కంపెనీలు అయితే ఉన్నాయో, ఎంతమంది కార్మికులు ఉన్నారో ఈఎస్ఐ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ డిస్పెన్సరీ ఏర్పాటు వల్ల ఎమర్జెన్సీ కింద ఇక్కడ వస్తుంది. మరి అదే కాకుండా ఇప్పుడు చర్చ చేస్తున్న సందర్భంలో మా డిస్పెన్సరీ వచ్చిన వాళ్ళు ఏదైనా ప్రైవేటు అంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇంకా పెద్ద ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే వీళ్ళు అక్కడ సనత్ నగర్ ఈఎస్ఐ పంపిస్తారు, లేదంటే ఇక్కడ ఏదైనా చుట్టుపక్కల ఇక్కడ టౌన్లో ఏదైనా కార్పొరేటు అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతున్నాయో వాళ్ళకు కూడా వీళ్ళు పంపవచ్చు అంట. అలాంటి ఫెసిలిటీస్ కూడా ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీలో ఉంటాయని చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ గత 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుంటే ఏదైనా చేయాలన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి ఉండే. అప్పుడంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2.5 సంవత్సరాలు జూన్ వస్తే సరే ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, జిల్లా మినిస్టరు వివేక్ గారు
మొత్తం మీద ఇక్కడ ఈఎస్ఐ ఒక డిస్పెన్సరీ సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో ఈ బైపాస్ రోడ్డుకి ఆల్విన్ బైపాస్ రోడ్డు మనకు ఇది మన ఆర్డీఓ రెసిడెన్స్ బ్యాక్ సైడ్ అవుతుంది, ఎంపీడీఓ ఆఫీస్ పక్కకు వస్తుంది. ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఈ 10వ తారీఖు లోపల వివేక్ మినిస్టర్ గారు మళ్ళీ దామోదర్ గారి చేతుల మీదుగా మరి మొత్తం మీద నిర్మల చాలా అంటే ఆమెకు ఆల్రెడీ చాలామంది కార్మికులు అడిగి నిర్మలని. అడిగిన క్రమంలో ఓ సందర్భంలో వివేక్ గారిని అడిగిన వెంటనే శాంక్షన్ ఇవ్వడం, ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది. దాన్ని ఒకసారి మరి మన వాళ్ళందరూ కూడా కిషన్ శెట్టి కానీ, లేకపోతే బ్లాక్ ప్రెసిడెంట్ జార్జు, చైర్మన్ సంతు కానీ, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ కానీ, సిఆర్ చూస్తున్నాడు ఏర్పాట్లంతా కూడా. మొత్తం మీద ఒకసారి చూద్దామని వచ్చినాం. మొత్తం మీద ఒక మంచి పరిణామం, ఒక మంచి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి అవకాశము. ఈ ప్రభుత్వము కార్మికుల కోసం ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేసే ఒక ప్రక్రియలో ఒక మంచి కార్యక్రమం అందుబాటులో ఉండే ఒక డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎనీ ఎమర్జెన్సీ ఏ కార్మికులైనా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే ఒక మంచి అంటే మనము ఈ టౌన్లో మనకు సెంటర్ అవుతుంది. ఇప్పుడు ఇది సెంటర్ అయిపోయింది ఏరియా అంతా. కాబట్టి ఇది సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అంటే ఈఎస్ఐ అర్హత కలిగిన కార్మికులందరికీ డిస్పెన్సరీ ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా వాళ్ళకు అందుబాటులో ఒక సర్వీస్ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా యావత్తు కార్మిక లోకానికి, కార్మికులకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.